నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ సంవత్సరం ఏప్రిల్ 18 నుండి మే 16 వరకు వైశాఖ మాసం ఉంటుంది. కార్తీక మాసం అంతటి విశిష్టత కలిగిన మాసంలో విష్ణుమూర్తి భూమిపై సంచరిస్తాడు. ఈ నెలలో చేసే పూజలకు, పరిహారాలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. పూజ గదిలో చిన్న దీపం వెలిగించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ నెలలో చేసే పూజలు నేరుగా విష్ణుమూర్తి పాదాల చెంతకు చేరుతాయి. రావి చెట్టు పూజ. వైశాఖ మాసంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి రావి చెట్టులో నివసిస్తాడు. కాబట్టి ప్రతిరోజు రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే సంపద పెరుగుతుంది. శనివారాల ప్రాముఖ్యత. ఈ మాసంలో వచ్చే శనివారాలు చాలా ప్రత్యేకం. శనివారం నాడు పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి. 7 శనివారాల వ్రతాన్ని ప్రారంభించడానికి ఇది అత్యంత శుభ సమయం. నియమాలు. ఈ నెలలో పొరపాటున కూడా ఇనుప వస్తువులు కొనకూడదు. కంచు పాత్రలో భోజనం చేయకూడదు మరియు పగటిపూట నిద్రపోకూడదు. పరిహారాలు. వాస్తు దోషాలు తొలగి డబ్బు రావాలంటే ఇంట్లో నెమలి ఈకను ఉంచుకోండి. ప్రతిరోజు ఇంటి ముందు బియ్యపు పిండితో ముగ్గు తప్పనిసరిగా ఉండాలి. శుక్రవారం సాయంత్రం ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. గోశాలలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే కోటి జన్మల పాపాలు హరిస్తాయి. ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును కట్టి గుమ్మానికి కడితే అప్పుల బాధలు తొలగుతాయి. బీరువాలో 2 పచ్చ కర్పూరం బిళ్ళలు ఉంచితే ధనాకర్షణ పెరుగుతుంది. లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టుకోవడం శుభప్రదం. స్త్రీల కోసం ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 5 సార్లు జపించండి. దీపారాధన. నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యి కలిపి 5 ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. ఏదైనా ఒక శుక్రవారం 5 ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి వారి పాదాలకు పసుపు రాసి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. తులసి దళాలతో విష్ణు పూజ చేయడం వల్ల కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. దానాలు. వైశాఖ మాసంలో దానం చేయడం వల్ల అపరిమిత పుణ్యం లభిస్తుంది. మామిడి పండ్లు దానం చేస్తే పితృదేవతలకు మోక్షం కలుగుతుంది. చెప్పులు దానం వల్ల పాపాలు తొలగుతాయి. వస్త్రదానం వల్ల ఆరోగ్యం, దీర్ఘాయువు లభిస్తాయి. మజ్జిగ దానం వల్ల ధన ప్రాప్తి. ఆవు నెయ్యి దానం వల్ల అశ్వమేధ యాగం చేసిన పుణ్యం దక్కుతుంది. అన్నిటికంటే మిన్నగా జలదానం చేయడం మహాపుణ్యం. ఇతర పరిహారాలు. ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వేప చెట్టును పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. సంతానం కోరుకునేవారు ఓం కలికృష్ణాయ నమః అనే మంత్రాన్ని జపించండి. నదీ స్నానం చేయడం లేదా స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకోవడం శ్రేష్టం. కష్టాలు తొలగిపోవడానికి బ్రాహ్మణులకు మట్టి కుండలో నీళ్లు నింపి దక్షిణ తాంబూలంతో దానం చేయండి. వ్యాపారస్తులు గోమాతకు పచ్చిగడ్డి లేదా అరటిపండ్లు తినిపిస్తే లాభాలు కలుగుతాయి. మీ పూజ గదిలోని వెంకటేశ్వర స్వామికి నిత్యం గంధం బొట్లు పెట్టి ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. తులసి కోటను ఈశాన్యంలో పెట్టి పూజించండి. ఇది వైశాఖ మాసం గురించి స్పెషల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.